ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమై అలాగే బయటకి వెళ్ళిపోతుందో అప్పుడే మన శరీర విధులు అన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. మల విసర్జన సాఫీగా జరిగితే ఆ రోజంతా ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. లేదంటే ప్రతిసారి మనకి కడుపులో ఏదో గడబిడగానే ఉంటుంది. అలాంటప్పుడు శారీరకంగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. జీర్ణ సమస్యలు ఆహారం తేన్పుల రూపంలోకి పైకి ఎక్కి రావటం, కడుపు నొప్పి, మంట, అసిడిటీ ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా సమస్య రోజుల తరబడి అలాగే ఉంటే తీవ్రంగా మారి ఫైల్స్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకే దీనిని దూరం చేసుకునేందుకు మెడిసిన్ వాడాలనుకుంటారు. కానీ అది అలవాటుగా మారుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా నేచురల్ గా మలబద్ధకం పరిష్కారానికి ఏం వాడాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మలబద్ధకాన్ని దూరం చేయడంలో కూడా మంచి మంచి మూలికలు ఉన్నాయి. వీటిని వాడటం వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ సీలియం హస్క్, పావు టీ స్పూన్ రాళ్ళుప్పు, అర టీ స్పూన్ అల్లం పొడి, 1 టీ స్పూన్ నెయ్యి, 1 కప్పు గోరువెచ్చటి నీరు. ముందుగా గోరువెచ్చటి నీటిలో ఈ పదార్థాలన్నింటినీ కలపాలి. దీనిని పడుకునే ముందు రోజు రాత్రి తాగాలి. దీనివల్ల పేగులు రీసెట్ అవుతాయి, మలబద్ధకం దూరం అవుతుంది. ఈ రెసిపీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే సమస్యల్ని దూరం చేస్తుంది. ఈ టిప్ ఖచ్చితంగా 10 రోజుల పాటు ఫాలో అయితే రిజల్ట్ పక్కాగా ఉంటుంది. రోజు సాగి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆటోమేటిక్ గా సమస్య కూడా దూరం అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం తగ్గి కడుపు మొత్తం క్లీన్ అవుతుంది. ఈ రెమెడీ చాలా వరకు నేచురల్ గానే సమస్యల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఎలాంటి మెడిసిన్ లేకుండానే తాగొచ్చు. ఇక సీలియం హస్క్ అనే పదార్థంలో లాక్సేటివ్ గుణాలు ఉన్నాయి. ఇవి కాన్స్టిపేషన్ దక్కగా దూరం చేస్తాయి. ఇక దీంతో పాటు డైట్ లో ఫైబర్ యాడ్ చేయటం, ఎక్కువగా నీరు తాగితే కడుపులోని పేగులు సక్రమంగా పనిచేస్తాయి. మలం బయటకి వెళ్ళటానికి బాగా పనిచేస్తుంది. అల్లం కూడా మలబద్ధకాన్ని దూరం చేసి బెవెల్ మూమెంట్స్ ని మెరుగ్గా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. దీన్ని మనం ఏదో ఒక రకంగా తీసుకుంటే మలబద్ధకం తగ్గడమే కాకుండా బ్లోటింగ్, గ్యాస్, అలసట, నొప్పి వంటివన్నీ కూడా దూరం అవుతాయి. దీనికోసం అల్లాన్ని పచ్చిగానైనా లేదా టీ లాగా కూడా చేసి తాగవచ్చు. ఇక నెయ్యి కూడా జీర్ణ వ్యవస్థలో డైజెస్టివ్ స్ట్రాక్ లా లూబ్రికేటింగ్ లాగా పనిచేస్తుంది. మలాన్ని పల్చగా చేస్తుంది. బవెల్ మూమెంట్స్ పెంచుతుంది. రోజు మనం 1 టీ స్పూన్ పరిమాణంలో గోరువెచ్చటి నీరు పాలతో కలిపి తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటన్నిటితో పాటు ఫైబర్, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు కొన్ని వర్కౌట్స్ చేస్తే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.